ఓకే చూడండి అమ్మా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఓకే టుడే క్లాస్ సెకండ్ పేజ్ ఆఫ్ సబ్జెక్ట్ ఏదైతే సెకండ్ యూనిట్ టాపిక్ లో చూస్తున్నాం. ఓకేనా? ఓకే సెకండ్ యూనిట్ టాపిక్స్ ఏంటనుకుంటున్నాను. సెకండ్ యూనిట్ టాపిక్స్ ఏంటి ఏంటమ్మా? ఫార్మాటింగ్ అంటే ఫార్మాటింగ్ ఇన్ ఎక్సెల్. ఏంటమ్మా ఫార్మాటింగ్ ఇన్ ఎక్సెల్ అంటే ఫార్మాటింగ్ అంటే ఏంటంటే నథింగ్ బట్ చేంజ్. ఫార్మాటింగ్ అంటే ఏంటమ్మా ఫార్మాట్. ఇప్పుడు లీవ్ లెటర్ ఒక ఫార్మాట్ లో రాస్తాం అంతేనా? ఏంటి లీవ్ లెటర్ ఒక ఫార్మాట్ లో రాస్తాం. ఓకేనా? డ్రాయింగ్ ఒక ఫార్మాట్ లో రాస్తాం, నోట్స్ ఒక ఫార్మాట్ లో రాస్తాం, రికార్డు ఒక ఫార్మాట్ లో రాస్తాం. ఓకేనా? అంటే ఎగ్జామ్ ఒక ఫార్మాట్ లో రాస్తాం. అంటే ఏంటంటే అంటే ఒకేలాగా రాస్తున్నావా లేదా? రాస్తున్నా అంటే ఒకేలాగా లీవ్ లెటర్ ఒకలాగా రాస్తున్నా అంతే కదా? అంటే లీవ్ లెటర్ డేట్ టు సంథింగ్ బాడీ, తర్వాత డ్రాయింగ్ చూద్దా వేస్తున్నాం. ఓకేనా? డ్రాయింగ్ లెటర్స్ తో ఇంకేంటి ఎగ్జామ్స్ నోట్స్ ఒకలాగా రాస్తాం అంతేనా? నోట్స్ ఏంటి రాస్తాం. రికార్డు కొద్దిగా హైలైట్ చేస్తూ రాస్తాం. అంటే ఎగ్జామ్ నీకు మార్క్స్ పడే విధంగా రాయడం అన్నది జరుగుతూ ఉంటుంది అంతేనా? అంటే ఇదంతా ఏంటమ్మా ఫార్మాటింగ్. ఫార్మాటింగ్ దాని మీన్స్ ఏంటి? చేంజ్. ఏంటి చేంజ్? ఏంటమ్మా చేంజ్. ఓకేనా? అర్థమైందా లేదా? అది కాకుండా ఫార్మాటింగ్ అంటే ఏంటమ్మా ప్రీడిఫైన్డ్. ప్రీడిఫైన్డ్ ప్రీడిఫైన్డ్ ఏంటి? ప్రీడిఫైన్డ్ ఏంటి? ప్రీడిఫైన్డ్ ఫార్మాట్స్ అంటారు. ప్రీడిఫైన్డ్ లేదా ప్రీడిఫైన్డ్ మెటీరియల్స్ అంటారు, లేదా ప్రీడిఫైన్డ్ నోట్స్ అంటారు. అంటే ప్రీడిఫైన్డ్ అని ఎందుకు పెట్టారంటే ఫార్మాట్ ఎలా ఉంటుందమ్మా సొంతంగా రాస్తావా? సొంతంగా రాస్తావా? కాదు కదా. ఇంత ముందు నోట్స్ లో ఎలా ఉందో, ఇంత ముందు లీవ్ లెటర్స్ ఎలా రాసాము అన్నారా? ఇంత ముందు డ్రాయింగ్ ఎలా రాసాము, ఇంత ముందు రికార్డ్ ఎలా రాసామో బేస్ చేసుకుంటేనే రాసింది మనం. అర్థమవుతుందా లేదంటే ఎలా? ఇంతకుముందు ప్రీవియస్ డేటాబేస్ బేస్ చేసుకుంటూ నెక్స్ట్ డేటాబేస్ రాస్తాం అంతే కదా? అంటే ఇది ప్రీడిఫైన్డ్ డేటాబేస్ లేదా ప్రీడిఫైన్డ్ ఇన్ఫర్మేషన్. అంటే ప్రీడిఫైన్డ్ అంటే ఏంటమ్మా కంప్యూటర్ ఏ డిఫైన్డ్ లో అయితే తీసుకుంటుందో ఆ డిఫైన్డ్ లోనే ఇస్తాం మనం. అంతే తప్ప మనం డిఫైన్డ్ లో డిజైన్ చేసుకోం కదా. అలా ప్రీడిఫైన్డ్ అంటే డేటాబేస్ ప్రీడిఫైన్డ్ ఎలా ఉందో అలాగన్నది మనం అన్నది చేస్తా ఉంటాం. అర్థమవుతుంది కదా? అంటే ఫార్మాటింగ్ అంటే ఏంటంటే ఎక్సెల్ లో ఏంటి? ఎక్సెల్ లో ఏముంటాయమ్మా? ఎక్సెల్ లో ఏముంటాయి? స్ప్రెడ్ షీట్స్ ఉంటాయి. ఏముంటాయమ్మా? దాంట్లో స్ప్రెడ్ షీట్ ఉంటుంది. వర్క్ షీట్ లేదా స్ప్రెడ్ షీట్ అంటాం. నేను వర్క్ షీట్ అంటున్నా. ఈ వర్క్ షీట్ లో ఏం చేస్తామంటే మనం ఏంటి డిఫరెంట్ ఫార్మాట్స్ లో చేస్తాం. డిఫరెంట్ ఏంటి ఫంక్షన్స్ లో యూజ్ చేస్తాం. ఇందులో అర్థమైందా లేదు? ఫంక్షన్స్ అంటే ఏం చెప్పానమ్మా? ఫంక్షన్ అవ్వాలంటే ఏం చేయాలి? ఆపరేట్ కావాలి, ఆపరేషన్ కావాలి. ఓకేనా? ఆపరేట్ కావాలి, ఆపరేట్. ఓకేనా? ఆపరేటర్. ఓకేనా? ఆపరేటర్ ఆపరేటర్ కలిసి ఆపరేషన్ అవుతుంది. దాన్ని ఏమంటారమ్మా ఫంక్షన్ అంటారు. అర్థమైందా లేదా? అంటే ఆపరేటర్ 2, 3, 4, 5 ఇదేంటి ప్లస్ ఏంటి? ఆపరేటర్ ప్లస్ అంటే ప్లస్ అంటే 3+4+5 ఇంకోటి ఏంటి 9. 12 అంటే ఏంటి? ఎడిషన్ అనే ఫంక్షన్ జరిగింది కదా. ఏ ఫంక్షన్ అమ్మా? ఎడిషన్ అనే ఫంక్షన్ జరిగిందా లేదా? ఓకేనా? అప్పుడు ఆపరేషన్ థియేటర్ ఏమంటున్నాము? ఆపరేషన్ అంట స్పెసిఫిక్ గా చెప్పాం కదా. బయటికి వెళ్ళాక ఫలానా ఆపరేషన్ అంటే చెప్తాం. ఆపరేషన్ థియేటర్ ఉంటాయి కానీ కిడ్నీ ఆపరేషన్, లివర్ ఆపరేషన్, ఓకే నాయిస్ ఆపరేషన్ అని ఎక్కడ ఉండదు కదా. ఉన్నాయినా లేదా? అంటే ఏంటంటే మనం ఈ వర్క్ షీట్ లో ఉపయోగపడేది చూస్తున్నాం. సో ఏంటి సార్ మాకు ఆల్రెడీ ఫంక్షన్ తెలుసు కదా అంటే
ఆల్రెడీ మాకు ఫంక్షన్ తెలుసు కదా, ఏంటి ఎడిషన్ ఫంక్షన్ తెలుసు సార్, సబ్ట్రాక్షన్ తెలుసు సార్, మల్టిప్లికేషన్ తెలుసు సార్, డివిజన్, ఆర్డర్, ఓకే పర్సంటేజ్, ఇలాగా ఫంక్షన్స్ అన్నీ తెలుసు కదా సార్. ఈ ఇందులో మాకు ఎందుకు, ఓకేనా, నేను చిన్నప్పటి నుంచి ఫంక్షన్స్ నేర్చుకున్నాను కదా అని అనొచ్చు. అంటే ఏంటంటే మీరు ఇక్కడ మనం ఏమనుకుంటున్నామా, ఎంఎస్ ఆప్షన్ మన సబ్జెక్ట్ ఆఫీస్ ఆఫీస్ ఏంటి చెప్పాలి, ఆఫీస్ ఆటోమేషన్, ఆటోమేషన్ టూల్స్ అంటే ఏంటమ్మా, ఆటోమేషన్ టూల్ అంతేనంతే కదా. మన ఏంటి ఆఫీస్ ఆటోమేషన్ టూల్ అంటే ఆఫీస్ ఆటోమేషన్ అంటే ఏంటమ్మా, ఆటోమేటికల్ గా టూల్, ఆటోమేటికల్ టూల్ అంతే కదా. ఆటోమేటిక్ అంటే ఏంటమ్మా, ఇప్పుడు ఇక్కడ స్విచ్ చేస్తాను, ఇక్కడ ఫ్యాన్ ఉంది, ఓకే ఇక్కడ ఫ్యాన్ ఉంది, స్విచ్ చేస్తాం, ఓకేనా. ఈ స్విచ్ చేసినప్పుడు ఏమవుతుందమ్మా, ఆటోమేటిక్ గా ఫ్యాన్ తిరిగింది, ఓకేనా. అంటే ఏంటి, లేదా నువ్వు తిప్పుతావా, తిప్పుతాం కదా, తిప్పితే ఏంటమ్మా మాన్యువల్ గా జరుగుతుంది, అర్థమైందా లేదా. ఏంటి అంటే స్విచ్ చేస్తే ఏంటి ఆటోమేటిక్ గా ఫ్యాన్ తిరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే మనకి మనం ఉన్న డేటాబేస్ అంటే ఏంటి, ఇక్కడ ఫ్యాన్ వేయడం వల్ల ఏంటి పని అంటే ఫాస్ట్ గా జరుగుతుంది ఆటోమేటిక్ గా ఉండడం వల్ల, ఓకేనా, పీస్ ఆఫ్ మైండ్ తో ఉంటున్నాం, అర్థమైందా లేదా. అంటే ఇక్కడ ఆటోమేషన్ అంటే ఏంటి, ఈ ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ ఉంటాయి కదమ్మా మనకి, మనం ఏంటి 1 2 3 4 5 చేసాం ఎడిషన్స్, ఓకేనా. తర్వాత ఏమో 100 ఇచ్చావు, 100 చేస్తే ఎన్నోకేమో 100 చేసేస్తున్నా కంటిన్యూగా ఎడిషన్స్. మళ్ళీ కాసేపు ఏం తీసుకోవాలి, స్పేస్ తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, స్పేస్ అంటే రెస్ట్ తీసుకోవాలి, ఏం తీసుకోవాలమ్మా, రెస్ట్ తీసుకోవాలి, అప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తాం. అలా కంటే నీకు రెస్ట్ ఇవ్వకుండా చేసినట్టు ఏమవుతుందమ్మా, ఎడిషన్స్ మిస్టేక్ గా చేసేస్తాం, ఉందా లేదా, ఏం చేస్తాం, ఎడిషన్స్ అంటే మాన్యువల్ గా చేస్తున్నాం కాబట్టి ఏమవుతుంది, మిస్టేక్స్ వచ్చేస్తాయి, అర్థమైందా లేదా, అర్థమైంది. కానీ ఇక్కడ ఆటోమేషన్ లో స్విచ్ చేసినప్పుడు ప్రయాణం ఎలాగా ఆటోమేషన్ గా ఆటోమేటిక్ గా మన జరిగినప్పుడు ఏంటి మిస్టేక్ చేస్తుందా, ఫ్యాన్ నేను గంట దిగే నాకు మళ్ళీ ఒక అరగంట రెస్ట్ అవ్వాలి, మళ్ళీ దిగుతానంటదా, అన్నది కదా, అంతే కదా. అంటే ఏమవుతుందంట ఇక్కడ ఆటోమేటిక్ గా అది మళ్ళీ మిస్టేక్ చేస్తుందా, చేయదు కదా. ఆటోమేటిక్ గా చేసినప్పుడు ఏంటి రిజల్ట్ పర్ఫెక్ట్ గా ఇస్తుంది, అర్థమైందా లేదు, ఏంటి రిజల్ట్ పర్ఫెక్ట్ గా ఇస్తుంది, అర్థమైందా. ఈ రిజల్ట్ పర్ఫెక్ట్ గా ఇస్తుంది, ఎక్కువ టైంలో తీసుకోవచ్చు, ఓకేనా, అర్థమైందా. అంటే ఎక్కువ వర్క్ చేయొచ్చు, అర్థమైందా లేదు, ఏంటి ఎక్కువ వర్క్ చేయొచ్చు. అంటే ఎక్కువ వర్క్ అంటే నేను ఏంటంటే దీన్ని ఏమన్నాను, మా ఆఫీస్ ఆటోమేషన్ టూల్ మనకి ఏ టూల్ ఇచ్చారు, ఎంఎస్ ఎక్సెల్ అనే టూల్ ఇచ్చారు, అర్థమవుతుందా లేదా. ఏ టూల్ ఇచ్చామమ్మా, ఎంఎస్ ఎక్సెల్. ఈ ఎంఎస్ ఎక్సెల్ టూల్ అనేది ఏంటమ్మా, సాఫ్ట్వేర్, ఓకేనా, ఏంటి సాఫ్ట్వేర్, అర్థమైందా లేదా, అర్థమైందా. ఈ సాఫ్ట్వేర్ లో ఏంటి, ఈ సాఫ్ట్వేర్ అంటే ఏంటమ్మా మీనింగ్, లార్జ్ పనిని స్మాల్ గా చేయడం, అంతేనా. మీకు బికమ్ అంటే లార్జ్ డేటాబేస్ కన్వర్టెడ్ టు స్మాల్ డేటాబేస్, బట్ ఇది డేటా ఇదే నాట్ చేయండి, ఓకేనా, అర్థమవుతుందా లేదా, ఓకేనా. అంటే మనకి ఇక్కడ లార్జ్ డేటా బేస్ ఉంది, అంటే అది ఎలా చెప్పాలి మాస్టర్ అంటే ఎలా అంటే మనకి మొబైల్ ఉంది కదమ్మా, మొబైల్ ఉందా లేదా, ఈ మొబైల్లో ఏమవుతుందమ్మా, కాంటాక్ట్స్ అవుతుంది, ఏమవుతుంది, కాంటాక్ట్స్ ఉంది, కాంటాక్ట్స్ లో ఏమవుతుందమ్మా, నువ్వు సెర్చ్ చేయడం ఇక్కడ విఎల్ కొడితే ఏమవుతుందమ్మా, సెర్చ్ మీద జీమెయిల్ ఉన్న నేమ్స్ అంటే డిస్ప్లే అవుతుంది, ఏమవుతుంది, డిస్ప్లే అవుతుంది. అంటే ఇదేంటో ఆటోమేటిక్ గా డిస్ప్లే అవుతుంది. అలా కాకుండా లైన్ బై లైన్ లైన్ బై లైన్ లైన్ బై లైన్ లైన్ బై లైన్ చేసుకుంటే ఎంత టైం పడుతుంది, లార్జ్ టైం పడుతుంది. అంటే ఇందులో కాంటాక్ట్ మిస్ అవుతున్నాయా, ఎలా చేయడం వల్ల మిస్ అవ్వట్లేదు. నీకు కావాల్సింది ఏంటి, టైం సేవ్ అవుతుందా లేదా. అంటే ఏంటి ఇక్కడ ఆటోమేటిక్ గా నీకు ఏదైతే వాడతాడో అది డిస్ప్లే అవుతుందా లేదా, అవుతుందా లేదా. అంటే డేటా మిస్ అవ్వట్లేదు, కానీ నెంబర్ ఆఫ్ టైం వాడే డేటా అన్నది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డిస్ప్లే అవుతుంది, వాడే డేటా అన్నది బ్యాకప్ అన్నది ఉంటుంది, అనుమానంగా లేదా.
అంటే ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ లో మనకి అలా కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఎంఎస్ ఎక్సెల్ లో ఏంటంటే కాన్సెప్ట్ ఫంక్షన్స్ ఏంటమ్మా ఫంక్షన్స్ అంటే ఫంక్షన్స్ అంటే ఇందులో మనం ఏంటంటే ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయి అనేది ఈ మనం చూసుకుంటాం అమ్మా ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయమ్మా డేట్ ఫంక్షన్ డేట్ అండ్ టైం ఫంక్షన్స్ తర్వాత టెస్ట్ ఫంక్షన్స్ ఏంటి టెస్ట్ ఫంక్షన్స్ లుక్అప్ ఫంక్షన్స్ ఏంటమ్మా లుక్అప్ ఫంక్షన్స్ అర్థమవుతుందా లేదు ఏంటి డేట్ అండ్ టైం ఫంక్షన్ టెస్ట్ ఫంక్షన్స్ లుక్అప్ ఫంక్షన్స్ అర్థమవుతుందా లేదు అంటే ఇక్కడ డేట్ టైం ఫంక్షన్స్ అంటే ఈసారి ఫంక్షన్స్ ఎప్పుడు మేము వినలేదు అంతేనా డేట్ టైం ఫంక్షన్స్ చెప్తాం విన్నారు ఫంక్షన్ అంటే ఏంటమ్మా ఫంక్షన్ అంటే తెలుసా ఓకే ఫంక్షన్ అంటే తెలుసా మీకు తెలీదా ఫంక్షన్స్ అంటే తెలుసా తెలీదా మీకు తెలీదు బర్త్డే ఫంక్షన్స్ మ్యారేజ్ ఫంక్షన్స్ ఇంటికాడ ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ ఫంక్షన్ చేసుకుంటారా చేసుకోవాలి ఇంటికాడ ఉంటుందా లేదా ఫంక్షన్ ఫంక్షన్ అంటే ఏమేమి ఉంటాయమ్మా ఎవరో కలుపుతారు చెప్పండి ఆపరేండ్స్ ఎవరమ్మా ఆపరేండ్స్ అంటే ఎక్కడమ్మా ఇక్కడ ఫంక్షన్ లో ఎక్కువ మంది కలుపుతామా లేదా ఓకేనా అర్థమవుతుందా లేదా ఆ ఫంక్షన్స్ కి ఏం పెడతామమ్మా ఆపరేటర్స్ ఓకేనా ఫంక్షన్స్ లో కొన్ని డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి అన్నదా ఆపరేటర్ అంటే ఇప్పుడు మ్యారేజ్ ఫంక్షన్స్ ఉంటారు అందులో ఆపరేటర్స్ ఎవరు పెళ్లి కొడుకు ఓకే రిమైనింగ్ అందరూ పీపుల్ ఆపరేటర్స్ వీళ్ళందరూ కలిపితేనే కదా ఫంక్షన్ అవుతుంది ఒకళ్ళు ఇద్దరు ఉంటారు ఫంక్షన్ అవుతుందా చెప్పండి అవుద్దా 1 or 2 మెంబర్స్ ఉంటారు ఫంక్షన్ అవుతా ఫంక్షన్ అంటే ఎంతమంది ఉండాలమ్మా ఎక్కువ మంది ఉండాలి అదే ఎలా ఉండాలమ్మా ప్రీడిఫైన్డ్ గా ఒక ప్రాపర్ వేలో సీక్వెన్స్ గా ఉండాలి అర్థమవుతుందా లేదా అంటే మనం ఎలా పడితే అలా చేయడం ఫంక్షన్ అర్థమవుతుందా లేదా ఏంటి అన్నీ ప్రాపర్ గా చూసుకుంటాం అంటే ఇక్కడ కూడా ఏంటంటే డేట్ ఫంక్షన్ అంటే ఏంటంటే మన డేట్ ఫంక్షన్ అండ్ డేట్ ఫార్మాట్స్ నే డేట్ ఫంక్షన్స్ అనుకున్నాం ఓకేనా అర్థమైనా అంటే డేట్ ఫార్మాట్ అంటే ఏంటమ్మా ఫార్మాట్స్ అంటే మీకు తెలిసిన డేట్ ఫార్మాట్స్ చెప్పండి అమ్మా డేట్ ఫార్మాట్స్ ఎలా ఉంటుంది డేట్ మంత్ ఇయర్ ఎలా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ మళ్ళీ ఏముంటుంది డేట్ మంత్ ఇయర్ ఎలా ఉంటుంది తర్వాత డేట్ మంత్ డేట్ మంత్ ఇయర్ ఓకే మళ్ళీ ఎలా ఉండొచ్చు డేట్ మంత్ ఇయర్ డేట్ మంత్ ఎలా ఉండొచ్చు ఇది ఒక ఫార్మాట్ త్రీ ఫార్మాట్స్ ఉన్నాయి అంటే త్రీ ఫంక్షనాలిటీలో మనం ఏంటి డేట్ అన్నది మెన్షన్ చేయొచ్చు లేదా అమ్మా అంటే ఎలా వేస్తే డేటా చేంజ్ అవుతుందా అంటే ఇక్కడ వేసామమ్మా ఇది ఇప్పుడు 06 08 1990 ఓకేనా ఓకే 160 1990 06 08 1990 ఇది ఉంది ఇందులో డేట్ చేంజ్ అయిందా ఫార్మాట్ చేంజ్ అయిందా ఫంక్షన్ చేంజ్ అయినాయా లేదా డేట్ చేంజ్ అయిందా అర్థమవుతుందా లేదా ఏమైంది
డేట్ చేంజ్ అయిందా ఫంక్షన్ చేంజ్ అయినాయా? ఫంక్షన్ చేంజ్ అయినాయి అదే కదా, ఫంక్షన్ చేంజ్ అయినాయి. డేట్ మారిందా మారలేదు కదా. ఇప్పుడు మ్యారేజ్ బర్త్డే ఫంక్షన్ అన్నాం, బర్త్డే ఫంక్షన్ అంటాం, భోజనాలు అన్నది కారణం. అదేంటి డిఫరెంట్ ఫార్మాట్ లో ఉండొచ్చు. ఇప్పుడు ఫలం పెట్టవచ్చు, సిక్కిలో దమ్ము ఎట్టుకోవచ్చు. అంటే ఏంటి ఫంక్షన్ నేమ్ మారిందా? ఫంక్షన్స్ నేమ్ మారలేదు, కానీ అందులో ఐటమ్స్ ఆపరేటర్స్ మారినాయి. అంతేనా లేదా? అనుకున్నా అంటే ఇక్కడ ఏమైంది, డేట్ చేంజ్ నాట్ ఆల్సో చేంజ్ ఆఫ్ ది డేట్, బట్ ఇది చేంజ్ ఓన్లీ ఫంక్షన్స్. ఇదో ఫంక్షన్ లో ఉంది, ఇదో ఫార్మాట్, ఇదో ఫార్మాట్, ఇదో ఫార్మాట్. ఐ అండర్స్టాండ్. అవుతుందా లేదా? ఓకేనా? ఇదేంటి డేట్ ఫంక్షన్. కరెక్ట్ డేట్ ఫంక్షన్ అంటే కరెక్ట్ డేట్ ఫంక్షన్ ఏదమ్మా కరెక్ట్ గా ఇలా ఉండొచ్చు. ఓకేనా? మనం చూడండి గూగుల్లోనో మన మొబైల్ ఆన్ ఓపెన్ చేసినప్పుడు డేట్ సెట్ చేసేవాడు. ఇంతకుముందు పాత మొబైల్లో ఏం చేసేవాడు, డేట్ సెట్ చేసేవాడు. ఇప్పుడున్న మొబైల్ ఆటోమేటిక్ గా కరెక్ట్ డేట్ డిస్ప్లే అవుతుందా లేదా, డిఫాల్ట్ గా సెట్ అవుతుందా లేదా, సెటప్ అవుతుందా లేదా? ఓకేనా? అర్థమవుతుందా లేదా? ఓకేనా? అది తర్వాత టైం ఎలా ఉంటుందమ్మా? టైం అంటే ఇవన్నీ ఎక్కడ రాస్తాం మనం? ఇవన్నీ ఎక్కడ రాస్తాం? ఎంఎస్ ఎక్సెల్ లో సెల్స్ ఉంటాయి కదమ్మా. ఈ సెల్ లో దీన్నే సెల్ అంటాం. ఓకేనా? నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. దీన్నే ఒక బాక్స్ ని వెర్టికల్ హారిజాంటల్ కాంబినేషన్ ఏమంటే సెల్ అంటాం. ఈ సెల్ లో డేట్ వైజ్ ఐటమ్స్, డేట్ వైజ్ రిజల్ట్ లేదా డేట్ వైజ్ ఎక్స్పెండిచర్ మీకు వస్తాయి కదా అకౌంట్స్ లో. ఓకేనా? డేట్ వైజ్ ప్రొడక్ట్ డెలివరీ, డేట్ వైజ్ సేల్ అని చూస్తాం కదా. మరి ఇదైతే ఎలా చూస్తామమ్మా? అవర్స్, మినిట్స్, టైం అంటే మినిట్స్, అంటే అవర్స్, తర్వాత మినిట్స్, సెకండ్స్ అన్నదా? ఇది ఒక ఫార్మాట్. ఓకేనా? తర్వాత అవర్స్, మినిట్స్, సెకండ్స్. ఓకే, తర్వాత అవర్స్, మినిట్స్, సెకండ్స్, మిల్లీ సెకండ్స్ కూడా వస్తాయి కదా. వస్తాయా లేదా? ఏమొస్తాయి? మిల్లీ సెకండ్స్ అన్నాను. అంటే ఇది యాక్చువల్గా ఏంటి, ఇందులో కరెక్ట్ ఫంక్షన్ అంటే ఇది వస్తుంది. అర్థమవుతుందా లేదా? షార్ట్ క్వశ్చన్స్ ఏంటన్నా షార్ట్. ఒకవేళ ఎస్ఐ క్వశ్చన్ ఇస్తే ఏమంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అని అడుగుతాడు. ఏమడుగుతాడు? ఎక్స్ప్లెయిన్ అబౌట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అడుగుతాడు. షార్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు ఎక్స్ప్లెయిన్ ది డేట్ అండ్ టైం ఫంక్షన్స్ అంటాడు. ఏంటి డేట్ అండ్ టైం ఫంక్షన్ అంటే డేట్ అండ్ టైం ఫంక్షన్ గురించి ప్యారాగ్రాఫ్లో 2-3 పాయింట్స్ రాసి ఇది రాసి ఎగ్జాంపుల్స్ 1. అంటే ఇప్పుడు నేను డేట్ ఫంక్షన్ రాసాను కదా, ఎగ్జాంపుల్ డేట్ ఫంక్షన్ లో 1 ఎగ్జాంపుల్ 1 ఇలా పెట్టాం కదా. డేట్ మంత్ ఇయర్ ఇలా ఇక్కడ డేట్ అంటే ఇది ఒక ఫంక్షన్ 1, ఫంక్షన్ 2, ఇది ఫంక్షన్ 1, ఫంక్షన్ 2, ఫంక్షన్ ఇలా ఫంక్షన్ ఎలా మనకి ఎన్ని ఫార్మాట్ ఉన్నాయో అన్ని ఫార్మాట్ లో రాసుకుంటాం. అర్థమవుతుందా లేదా? ఓకేనా? అంటే డేట్ అండ్ టైం ఫంక్షన్ ఐ అండర్స్టాండ్. అంటే ఫంక్షన్ ఇదే కామన్, బట్ ఇదే ఆపరేటర్స్ ఇదే చేంజ్ అవుతూ ఉంటాయి. అర్థమైందా లేదా? దాని ఏంటి మరి ఏంటంటే కొన్ని ఎఫెక్టివ్ గా ఎఫిషియన్సీగా రాసుకుంటాం కదా ఆ విధంగా. ఓకేనా? నెక్స్ట్ టెస్ట్ ఫంక్షన్స్. టెస్ట్ అంటే ఏంటన్నా? టెస్ట్ ఫంక్షన్స్ అంటే ఏంటి? టెస్ట్ అంటే ఏంటి? టెస్ట్ అంటే మీకు తెలియదు కదా? తెలుసా తెలీదా? ఆ పిల్లలు చాలా అమ్మాయి. ఓకే, టెస్ట్ మెసేజెస్ అంటాం.
ఇదంతా తెలుసా? టెక్స్ట్ మెసేజ్తో సంబడిస్ ఏం చేస్తాయో చాటింగ్ చేస్తాయి కదా, అదేనా టెక్స్ట్ మెసేజెస్ అంటావా? ఏమంటా టెక్స్ట్ మెసేజేనా? టెస్ట్ అంటే అర్థమైందా లేదా? ఏంటి టెస్ట్ అంటే ఏముంటాయి? ఏముంటాయమ్మా? వర్డ్స్ ఉంటాయి, ఓకేనా? ఇంకేముంటాయి? లెటర్స్ ఉంటాయి, ఇంకేముంటాయి? లెటర్స్ తోనే కదా సెంటెన్స్. లెటర్స్ లెటర్ కలిపితే లెటర్ లో వన్ లెటర్ ఉందంట, లెటర్ అంటాం. 2 or more లెటర్స్ కాంబినేషన్ వర్డ్ అంటాం, ఓకేనా? 2 or more వర్డ్స్ ని సెంటెన్స్ అంటాం. నెంబర్ ఆఫ్ సెంటెన్స్ ని పారాగ్రాఫ్ అంటాం, ఓకేనా? అది కదా ఇంగ్లీష్ లో వస్తాయి, ఓకేనా? వర్డ్స్, ఈ వర్డ్స్ లెటర్ నెంబర్స్ ఉంటాయి. నెంబర్స్ తర్వాత ఏముంటాయి? సింబల్స్ ఉంటాయి. మా పిల్లలకి ఏం తెలియదు అసలు, చాటింగ్ అంటేనే తెలియదు. అక్కడ టెక్స్ట్ మెసేజ్ ఏమంటారు చేస్తారో కూడా తెలియదు, ఓకేనా? అది చదివేది అంటారు, ఓకేనా? ఏముంటుందమ్మా టెస్ట్ లో ఏం చేస్తామా? లెటర్స్ టైప్ చేస్తాం, గంట సేపు. వాటితో పాటు నెంబర్స్, తర్వాత ఏంటి? సింబల్స్, ఓకే? ఏదో సింబల్ అన్నది ఎంటర్ చేస్తాం. ఇది టెస్ట్. అంటే ఈ టెస్ట్ ఏంటంటే ఇలా ఏదో ఒకటి మ్యాటర్ రాస్తాం కదా, సమ్ ఆఫ్ వర్డ్స్ ఇలా రాసేదాన్ని ఏమంటామమ్మా? టెస్ట్ అంటాం. టెస్ట్ మెసేజెస్, స్మాల్ టెస్ట్ మెసేజెస్ అంటాం కదా. ఈ టెస్ట్ లో ఏమేమి టెస్ట్స్ ఉన్నాయి? జాయిన్ టెస్ట్ అంట, జాయిన్ స్ట్రింగ్స్ అంట. అంటే ఏంటి? ఈ సెల్స్ ఏంటి? ఏ సెల్స్? మొబైల్ సెల్స్ కాదు, ఈ సెల్స్ ఏంటమ్మా? ఏంటి? సెల్స్. సెల్ 1 ఇది సెల్ అంటారు, ఈ బాక్స్ లో సెల్ అంటారు, ఈ బాక్స్ లో సెల్. ఇలా నెంబర్ ఆఫ్ సెల్స్ అంటారు. ఏమంటే నెంబర్ ఆఫ్ సెల్స్, ఓకే? ఈ సెల్ లో మనకి ఏమంటారంటే జాయిన్ స్ట్రింగ్స్ అన్నారు. స్ట్రింగ్స్ అంటే ఏంటి తెలుసా? స్ట్రింగ్స్ అంటే ఏంటమ్మా చెప్పాలి. స్ట్రింగ్స్ అంటే ఏమంటాం? మీ సీలాంగ్వేజ్ లో ఉంటుంది. స్ట్రింగ్స్ అంటే లెటర్స్ ప్లస్ ఏంటి? నెంబర్స్ ప్లస్ సింబల్స్. యాక్చువల్గా ఏంటి? నెంబర్స్ లెటర్స్ కలిపితే స్ట్రింగ్ అవుతుంది, అవుతుందా? నెంబర్స్ లెటర్స్ కలిపితే ఏమవుతుంది? స్ట్రింగ్ అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడమ్మా? స్ట్రింగ్ జాయిన్ స్ట్రింగ్ అంటున్నాడు. ఏమన్నాడు? జాయిన్ ఏమన్నాడు ఇందులో? ఇప్పుడు జాయిన్ స్ట్రింగ్ అంటే మీకు అటెండెన్స్ ఉంది కదా, మీ ఆల్ టికెట్ నెంబర్స్ ఉంటాయి. ఆల్ టికెట్ నెంబర్స్ తెలుసా? ఆల్ టికెట్ ఎలా ఉంటుంది? 50 320 580 3340 రమ్మని అవుతుందండి. అవును, ఓకేనా? ఇప్పుడు ఇందులో ఓకే, ఇది ఓకే, కానీ సమ్ నెంబర్స్ వస్తాయి చూడండి. కొన్ని అయితే బీటెక్ అంటే ఎంటెక్ లో 13A, ఓకే, 13A 32B 8068 అని ఉంటుంది. ఇందులో ఏమున్నాయమ్మా? నెంబర్లు ఏంటి? లెటర్స్ ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి, మళ్ళీ లెటర్స్ ఉన్నాయి, ఓకేనా? ఇలాగ కాంబినేషన్ లో స్ట్రింగ్ అంటారు. ఈ స్ట్రింగ్ ఎక్కడ చూస్తారంటే సి లాంగ్వేజ్ లో చూస్తారు, అవునా? సి లాంగ్వేజ్ లో స్ట్రింగ్ అనే వేరియబుల్స్ మనం తీసుకున్నప్పుడు ఏంటంటే క్యారెక్టర్స్ నెంబర్స్ కూడా అసైన్ చేసుకోవచ్చు అవుతుంది. లేదనుకో స్ట్రింగ్ అనేప్పుడు ఇక్కడ ఏంటి? క్యారెక్టర్ ఇచ్చామనుకో ఏమి? ఓన్లీ లెటర్స్ ఇవ్వాలి, అర్థమవుతుందా లేదు? ఓన్లీ లెటర్స్ ఇవ్వాలి. అలా కాదు సార్, నేను నెంబర్స్ ఇస్తాననుకో ఏంటి? ఇక్కడ స్ట్రింగ్ అంటే లెటర్ ఇస్తాం, క్యారెక్టర్ అంటే ఇక్కడ ఇంటీజర్స్ అన్నమాట. ఇంటీజర్స్ ఇంటూ ఏది ఇంటూ క్యారెక్టర్ ఇంటీజర్స్ అన్నమాట. ఈ ఇంటీజర్స్ ఏంటి? ఓన్లీ నెంబర్స్ డిస్ప్లే అవుతుంది, అర్థమవుతుందా లేదు? ఓన్లీ ఇక్కడ ఏంటి? ఇంటీజర్ లో నెంబర్స్ డిస్ప్లే అవుతుంది, లెటర్ లో ఓన్లీ లెటర్స్ డిస్ప్లే అవుతుంది. కానీ మనకి రెండు డిస్ప్లే అవ్వాలి. ఏంటి? నెంబర్స్ డిస్ప్లే అవ్వాలి, లెటర్స్ డిస్ప్లే అవ్వాలి. ఓకే, నెంబర్స్ డిస్ప్లే అవ్వాలి, ఏంటి? లెటర్స్ డిస్ప్లే అవ్వాలి. నెంబర్స్ లెటర్స్, ఓకేనా? అర్థమవుతుందా లేదు? అంటే అలాంటప్పుడు ఏమంటామంటే స్ట్రింగ్ అనేది వాడతాం. ఏమంటా?
స్ట్రింగ్ అంటే ఏంటి, లెటర్ ఇన్సర్ట్ చేయొచ్చు, నంబర్స్ ఇన్సర్ట్ చేయొచ్చు, అర్థమవుతుందా? అంటే జాయిన్ స్ట్రింగ్ అంటే ఇలా నెంబర్ ఆఫ్, ఓకేనా, ఇలాంటి కాంబినేషన్ ఒక సెల్ నుంచి ఇంకో సెల్, అంతేగా. దీన్ని జాయిన్ చేయడం అంటే అలా జాయిన్ అవుతుంది. లెఫ్ట్ అంటే తెలుసా, లెఫ్ట్ అంటే ఏంటి, లెఫ్ట్ లెఫ్ట్ రైట్ తెలుసా తెలీదా? తెలీదా? పిల్లలు తెలుసు. ఇది సెల్ కదమ్మా, ఇది సెల్. ఏదైనా మనం టైప్ చేసి ఎలా వస్తే లెఫ్ట్ అంటాం, ఓకేనా. ఇది రైట్, ఇది సెంటర్, అర్థమవుతుందా? ఇప్పుడు మనం వన్ అని ఇచ్చామన్నమాట, ఒక వన్ అనే టైప్ చేసాం. ఇది ఎందులో కావాలి, లెఫ్ట్ లో కావాలంటే ఇక్కడ లెఫ్ట్ అని క్లిక్ చేస్తాం, ఓకేనా. రైట్ అయితే రైట్, నాకు రైట్ లెఫ్ట్ వద్దండి, సెంటర్ కావాలంటే సెంటర్. అంటే నువ్వు ఇచ్చిన నేమ్స్, ఓకేనా, ఎక్సెల్ లో నువ్వు ఇచ్చిన నేమ్స్ అలా వస్తాయి, అర్థమవుతుందా లేదా? అలా అది లెఫ్ట్ రైట్. ఎందుకంటే సబ్ స్ట్రింగ్స్ అంటే మీకు తెలుసు కదా, అంటే దీనికి రిలేటెడ్ ఆఫ్ ది స్ట్రింగ్స్. అంటే మీ రోల్ నెంబర్ ఇక్కడ 1 ఉందనుకో, దీనికి సబ్ స్ట్రింగ్ ఏంటి, లింక్డ్ నేమ్ సార్నేమ్స్ అంటాం కదా, ఇందాక ఇచ్చాం కదా, ఆల్ టికెట్ నెంబర్స్ సబ్ స్ట్రింగ్స్. సబ్ స్ట్రింగ్స్ అంటే ఏంటి, స్ట్రింగ్ లో స్ట్రింగ్, ఇందులో మళ్ళీ లింక్ సబ్ లో ఏముండొచ్చు, లెటర్స్ ఉండొచ్చు, నెంబర్స్ ఉండొచ్చు, అర్థమైందా లేదా? అంటే ఇప్పుడు ఆల్ టికెట్ నెంబర్ ఉందనుకో, ఓకే, ఇందాక వచ్చినట్టు అందులో సబ్ స్ట్రింగ్స్ ఏమొస్తాయి, మీరు ఏమొస్తుంది, ఆల్ టికెట్ ఏమేమి వస్తాయి, అది పట్టుకొని అందులో సబ్ స్ట్రింగ్స్ అవ్వండి, మీరు ఏమొస్తుంది, ఆల్ టికెట్ నెంబర్ వస్తుంది, అందులో ఏమొస్తుంది, ఎగ్జామ్ సెంటర్ కోడ్ వస్తుంది, ఎగ్జామ్ సెంటర్ నేమ్ వస్తుంది, అందులో స్ట్రింగ్స్ అన్ని వస్తున్నాయా లేవా? ఓకేనా, అది సబ్ స్ట్రింగ్. ఫైన్ అంటే కదా, ఆల్ట్ ప్లస్ ఎఫ్ కొడతాం, ఏమవుతుంది, సెర్చ్ కొడుతున్నాం కదా మనం, ఇక్కడ మొబైల్ కంప్యూటర్ ఫైనల్ కొడితే ఇక్కడ ఏమొస్తుంది, ఫైనల్ నేమ్ అన్నాం, ఇక్కడ ఫైనల్ కొట్టమని ఇక్కడ ఏదన్నా మీ నేమ్ సెకండ్ బేగం అనుకో, సెకండ్ బేగంలో ఎంతమంది ఉన్నది అందరూ ఏమవుతుంది అమ్మా, డిస్ప్లే, ఓకేనా. అది సార్ ఫైనల్, ఓకేనా. సబ్స్క్రిప్షన్ అంటే మీ ఇష్టం, ఏదైనా వాళ్ళు ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఏం చేసుకోవచ్చు, ఇన్సర్ట్ చేసుకోవచ్చు. లేక లుక్అప్ ఫంక్షన్స్ అంటే ఏం లైన్స్, లైన్స్ ఏంటంటే వెర్టికల్ లైన్స్. ఏం లైన్స్, ఏం లైన్స్ అంటే వెర్టికల్ లైన్స్, లుక్అప్ లైన్స్ అంటారు, లుక్అప్ లైన్స్, ఓకేనా. ఈ వెర్టికల్ లైన్స్, ఓకేనా. హారిజాంటల్ లైన్స్ అంటే ఈ హెచ్ లుక్అప్ లైన్స్, అర్థమవుతుందా లేదా? ఓకేనా. వెర్టికల్ లుక్అప్ ఫంక్షన్స్, హారిజాంటల్ లుక్అప్ ఫంక్షన్స్, అర్థమవుతుందా లేదా? అంటే ఏంటి, మనకి ఇంత ఫంక్షన్స్ కావాలి, 35, 74, 80, 90 ఈ ఫంక్షన్స్ కావాలి. ఏం చేస్తా, సెలెక్ట్ చేసి డ్రాగ్ చేసి ఏం కొడతా, టూల్ బార్ ఏముంటుంది, టూల్ బార్ కదా, టూల్ బార్ లో ఫంక్షన్ అనేది ఎడిషన్ ఫంక్షన్ లేదా సమ్ అనేది తెలిసేది ఏమొస్తుంది, సమ్ వస్తుంది. 30 అంటే ఎంత, 0, ఎంత, 3, 4, 7, 7 5 ఎంత, 12, 12 1 20, 210 వస్తుంది. ఇది వెర్టికల్ ఫంక్షన్స్, ఏమంట, వెర్టికల్ నాకు అంటే మేము సబ్జెక్ట్ వైజ్, కంప్యూటర్ సబ్జెక్ట్, తెలుగు సబ్జెక్ట్, ఓకే, ఇంగ్లీష్ సబ్జెక్ట్, ఎకనామిక్స్ సబ్జెక్ట్, ఓకేనా, ఇదేంటి సబ్జెక్ట్ లెక్క మేము ఎలా తీసుకుంటాం, ఓకేనా. కానీ స్టూడెంట్ లెక్క అయితే ఎలా తీసుకుంటాం, ఎలా తీసుకుంటామమ్మా, ఎలాగే సమ్ చేస్తాం, అమ్మాయినా. ఓకే, కంప్యూటర్ 30, 25, 30, 25 వచ్చింది, ఓకేనా. అంత 15, 60 ఎంత,
50, 60 అందామా 110 అయినా మార్క్స్ వచ్చింది అనుకుంటున్నారు. ఇదేంటి హారిజాంటల్ లుక్, ఓకేనా, vertical lookup. I understand. ఓకేనా, అందన్నారు హారిజాంటల్ లుక్అప్ ట్రాక్ చేయాలి. నేను మళ్ళీ కంప్యూటర్ మ్యాథ్స్ అంటే ఒకే నేమ్ మీద ఉంటాయి కదా, సార్ ఉందనుకో, సార్ మీద ఇంకో సార్ కానీ ఆల్ టికెట్ నెంబర్ డిఫరెంట్. మ్యాథ్స్ ఇంటినేమో ఏదో ఇండెక్స్ అంటే మీకు రిజిస్టర్లో పెడుతున్నాం కదమ్మా. ఫస్ట్ ఏంటి, ఇండెక్స్ ఫార్మెట్ లో ఇస్తాం, సీరియల్ నెంబర్, ఆల్ టికెట్ నెంబర్ ని, అంతేనా. ఇండెక్స్ అంటే ఇందులో కూడా ఇండెక్స్ చేసుకోవచ్చు. చూజ్ అనేది ఏంటంటే మీ ఇష్టం, మీకు ఏ ఫార్మాట్ కావాలో, ఏ స్టైల్స్ కావాలో, ఏది కావాలో అది అమ్మవుతున్నారు. ఓకేనా. ఏంటి అది డిస్కస్ చేసాం మనం సెకండ్ వీక్ సబ్జెక్ట్ ఓఏటీలో. యూనిట్లో ఏంటి డేటా అండ్ టైం ఫంక్షన్ డిస్కస్ చేసాం అన్నారు. తర్వాత ఏంటి టెస్ట్ ఫంక్షన్ డిస్కస్ చేసాం. తర్వాత లుక్అప్ ఫంక్షన్ డిస్కస్ చేసాం. అర్థమవుతుందా లేదా? ఈ డిస్కస్ చేసిన అర్థమైందా లేదా? ఇంకా ఈ వీక్లో ఏంటంటే మనకి సెకండ్ యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, సెకండ్ యూనిట్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వీక్ థర్డ్ యూనిట్ స్టార్ట్ చేస్తాం. ఓకేనా, మై యాజ్ పాసిబుల్ ఉంటే నేను ఏం చేస్తానంటే